సీతమ్మగారులకు జన్మించినారు. వేద విద్య నేర్చుకోవాలి అనే మక్కువతో విజయవాడ వాస్తవ్యులైనటువంటి శ్రీ కంభంపాటి సేతుమాధవ అవధాని గారి వద్ద మరియు శ్రీ మారేపల్లి సత్యనారాయణ అవధాని గారి వద్ద శిష్యులకం చేసి కృష్ణయజుర్వేదము అభ్యసించినారు. తదనంతర కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యందు గల బెల్లంపల్లి ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహించబడుతున్న శ్రీ కోదండరామాలయం యందు వేదపారాయణదారుగా విధులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఐఏఎస్ అధికారి గౌరవనీయులు కలెక్టర్ ఆర్వి కర్ణన్ గారి చేతుల మీదుగా ఉత్తమ వేద పండితుల పురస్కారం పొందినారు. ప్రస్తుతము వృద్ధ వేద పండితులుగా జీవన భృతిని పొందుతూ పలువురికి జ్ఞానబోధ చేస్తూ భూదాకల ప్రాంతమునందు నివసిస్తున్న మీకు అతిరుద్ర మహాయాగ వేదిక తరపున వందనం అభివందనం. ఆ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహము చేత నిర్వహించబడుతున్న ఈ అతిరుద్ర మహాయాగములో బ్రహ్మశ్రీ రాంపల్లి నారాయణాధారి గారిని సన్మానం చేసి అభినందనతో వేద భాస్కరాలు బిరుదులు ప్రదానం చేస్తూ సత్కరించుకునే అవకాశం లభించడం మా పురాతన విశేషం. కృతజ్ఞతలతో సభ్యులు బాగా